अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ దక్షిణానువాద కౌముదిలో 26వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న 10వ బిందు వరకు మనం చెప్పుకున్నాము. 9వ బిందు వరకు మనం చెప్పుకున్నాము. 160వ నియమంలో 9వ బిందు అచతుర సుచతుర అనే సూత్రం ఏదైతే ఉందో అందులో నిపాతనం చేత ఈ రూపాలు తయారవుతాయి. అందులో నక్తం దివం, రాత్రం దివం, అహర దివం, నిశ్రేయసం, పురుషాయుసం, దిగ్ యజుసం అని ఇంతవరకు మనం రాసుకున్నాము. దాని తర్వాత 10వ బిందు రాసుకుంది. 10వ బిందు రాసుకుని నా పూజనాత్ కిమహ క్షేపే, నా పూజనాత్ కిమహ క్షేపే, నా పూజనాత్ కిమహ క్షేపే. అందులో నైస్ తత్పురుషాత్, నా పూజనాత్ కిమహ క్షేపే, నైస్ తత్పురుషాత్, నైస్ తత్పురుషాత్, నైస్ తత్పురుషాత్. ఈ మనకు 3 సూత్రాలు కలిపి ఇచ్చారు ఇక్కడ. నా న పూజనాత్ కిమహ క్షేపే, నైస్ తత్పురుషాత్. బ్రాకెట్లో పెట్టుకోండి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. పూజ మరియు నింద అర్థంలో పూజ మరియు నింద అర్థంలో, పూజ మరియు నింద అర్థంలో, పూజ నిందార్థంలో అలాగే అలాగే నై సమాసం చేసినప్పుడు కూడా, అలాగే నై సమాసం చేసినప్పుడు కూడా, అలాగే నై సమాసం చేసినప్పుడు కూడా సమాసాంత ప్రత్యయం ఏది కూడా రాదు. సమాసాంత ప్రత్యయం ఏది కూడా రాదు. ఏది కూడా సమాసాంత ప్రత్యయం రాదు. ఏది కూడా, లేదంటే ఏది కూడా సమాసాంత ప్రత్యయం రాదు. లేదా సమాసాంత ప్రత్యయం ఏది కూడా రాదు. ఎలా రాసిన ఒకటే, తాత్పర్యం ఒకటే. పూజ మరియు నిందార్థంలో అలాగే నై సమాసం చేసిన తర్వాత సమాసాంత ప్రత్యయము ఏది కూడా రాదు. ఏది కూడా రాదు. ఇప్పుడు దీనికి ఉదాహరణ రాసుకోండి. సురాజా, సురాజా,
సుష్టురాజ సురాజ నై సమాసమైన మాట. స్తుతి అర్థం పూజా అర్థంలో కిం రాజా, కిం రాజా, కిం రాజా, ఆ రాజా. నెక్స్ట్ వచ్చి ఆ రాజా, ఆ రాజా. అలాగే ఆ సఖ, ఇవి న్యాయ సమాసంలో. ఆ రాజా, ఆ సఖ, ఆ రాజా, ఆ సఖ, ఆ రాజా, ఆ సఖ. ఫస్ట్ ఇవి మనకు 10వ బిందులో ఉన్నటువంటి ఉదాహరణలు రాసుకున్నాము. ఇప్పుడు రాసుకోండి 11వ బిందు రాసుకోండి. 11వ బిందు అవ్యయీభావే శరత్, అవ్యయీభావే శరత్, అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్య. ఈ సూత్రం సంపూర్ణ ఇలా ఉంటుంది కానీ మీకు సంక్షేపంగా రాసుకోండి. అవ్యయీభావే శరత్, అవ్యయీభావే శరత్. అంత కాదు బిడ్డ, ఉన్న క్లాస్ అయితే 7:30 అవుతుంది. బ్రాకెట్ పెట్టండి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. 500 తక్కువ ఉన్నాయి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. లోపల వెనకాల అది బిందువేమి ఇచ్చారు. అవ్యయీభావ సమాసంలో, అవ్యయీభావ సమాసంలో, అవ్యయీభావ సమాసంలో కా బిందు పెట్టుకుని అవ్యయీభావ సమాసం అని చెప్పి కా అని పెట్టినదా ఇది రాసుకుని. శరత్ మొదలు కొన్ని శబ్దాలతోటి, శరద్ ఆది గణంలో ఉండే శబ్దాలతో రాయాలి. శరద్ ఆది గణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి, శరద్ ఆది గణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి, గణం అనమాట సమూహం. ఆ సమూహంలో కొన్ని శబ్దాలు ఉన్నాయి. అందుకే శరద్ ఆది గణంలో ఉన్నటువంటి, శరద్ ఆది గణంలో ఉన్నటువంటి శబ్దాలతోటి టచ్ ప్రత్యయం వస్తుంది, టచ్ ప్రత్యయం వస్తుంది, టచ్ ప్రత్యయం వస్తుంది, టచ్ ప్రత్యయం వస్తుంది. దీనికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. టచ్ ప్రత్యయం వస్తుంది, దీనికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. అంటే టచ్ కా ఆ మీ బ్రాకెట్ ఇచ్చాడు ఇక్కడ, టచ్ ఆ అనుబంధ లోపం అంటాను. టచ్ ప్రత్యయం వస్తుంది, ఈ టచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఈ టచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. దీనికి ఉదాహరణ రాసుకోండి. ఉపశరదం, శరదాదిగణం శరద్ శబ్దం. ఉప అనే అవ్యయంతో శరద్ శబ్దానికి సమాసం చేశాం, అవ్యయభావ సమాసం చేశాం. అందుకే ఉపశరదం, ఉపశరద్ ప్లస్ టచ్ ప్రత్యయం వచ్చింది. టచ్ ప్రత్యయానికి ఆ మిగులుతుందన్నమాట. ఆ కలుపుకున్నట్లయితే ఉపశరద అయిపోతుంది. తర్వాత సుస్థానంలో అమ్ము తీసుకొచ్చి ఉపశరదం అనే రూపం సిద్ధిస్తుంది. ఉపశరదం. అలాగే ప్రతి విపాశం, ప్రతి ఉపసర్గము విపాశ శబ్దం శరదాది గణంలో ఉందన్నమాట. విపాశ శబ్దం, విపాష్, ప్రతి విపాశం, ప్రతి విపాశం.
ఉపశరదం కమ ప్రతి విపాషం ఈ రెండు ఉదాహరణలు ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఖా బిందు రాసుకోండి. బిందు 11వ నియమంలో రెండో ఖా బిందు రాసుకోండి. ప్రతి పర ఇది సూత్రం విశాలంగా ఉంది, సంకేతంగా రాసుకోండి. ప్రతి పర డాష్ డాష్ పెట్టి క్లోజ్ చేసుకోండి. ప్రతి పర ఇది సూత్రము. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ సంఖ్య కూడా ఇచ్చారు, 5, 4, 108 సంఖ్య వేసుకోవచ్చు కావాలంటే. ప్రతి పర 5వ అధ్యాయం 4వ పదం 108వ సూత్రం రాసుకునే వాళ్ళు అది కూడా చక్కగా వారు ఇక్కడ నెంబర్ కూడా వేశారు. నాగమణి గారు మీరు రాసుకోండి. ప్రతి పద బ్రాకెట్లో పెట్టుకొని దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ప్రతి కామ పర కామ ప్రతి కామ పర కామ సం కామ దీని ఉపసర్గ అనమాట. ప్రతి కామ పర కామ సం కామ అను ఈ ఉపసర్గముల తర్వాత లేదా ఈ శబ్దముల తర్వాత ఉపసర్గనే శబ్దం రెండు ఒకటి. ఈ శబ్దం తర్వాత ఉన్నటువంటి అక్షి శబ్దానికి, ఈ శబ్దముల తర్వాత లేదా ఉపసర్గముల తర్వాత ఉన్నటువంటి అక్షి శబ్దానికి అక్ష వస్తుంది. అక్షి శబ్దానికి ఏమొస్తుంది? అక్ష వస్తుంది. అక్షి శబ్దానికి అక్ష వస్తుంది. ప్రతి పర సం అను ఈ శబ్దముల తర్వాత ఉన్నటువంటి అక్షి శబ్దానికి అక్ష వస్తుంది. అకారం వస్తుంది, అక్ష వస్తుంది. చూడు వాటికి ఉదాహరణ ఎలా ఉంటే రాసుకునే ఎగ్జాంపుల్స్. సంకేతంగా ఎలా వస్తుంది, ఎలా మార్పు వస్తుంది అవి చూసాం. అయితే అవి చెప్పుకుంటున్నాం. ప్రత్యక్షం, ప్రతి ప్లస్ అక్షం, ప్రత్యక్షం. ఇక్కడ ప్రతిలో ఉండే ఇకారం, అక్షంలో ఉండేటువంటి ఆకారం, ఈ రెండింటి మధ్య ఏనాదేశ సంధి వస్తుందన్నమాట. అందుకే ప్రత్యక్షి శబ్దం అనేది ప్రత్యక్ష అయిపోయింది అకారాంతం. తర్వాత సూ తెచ్చుకొని చూస్తాను అమ్మో అమి పూర్వ కలుపుకునేటైతే ప్రత్యక్షం అనే రూపం వస్తుందన్నమాట. కానీ మీ డైరెక్ట్ రాసేసుకుని ప్రత్యక్షం, అక్షి అనేది అక్షగా మారిపోయింది. ప్రత్యక్షం. పరోక్షం, పర ప్లస్ అక్షం పరోక్షం అయిపోయింది. గుణసంధి చేసాం ఇక్కడ. పరోక్షం, డైరెక్ట్ శబ్దం తీసుకోవచ్చు, పరోక్ష శబ్దం అది పరోక్షం. అలాగే సమక్షం, పద ప్లస్ అక్షిస్తున్న అక్ష వచ్చింది, అందుకే పరోక్షం అయిపోయింది. అలాగే సమక్షం, ఇవి మనకు ఉదాహరణ. అన్నిట్లో పరోక్షంలో అక్ష కనిపిస్తుంది, సమక్షంలో అక్ష కనిపిస్తుంది, ప్రత్యక్షంలో కూడా అక్ష కనిపిస్తుంది. అంటే అక్షి శబ్దానికి అక్ష వచ్చింది. తర్వాత అమ్ము కలుపుకొని మనం
ప్రత్యక్షం, పరోక్షం, సమక్షం అనే రూపాలు కనిపిస్తున్నాయి. ఓకేనా? అస్తు. మూడో బిందు రాసుకుని గా బిందు, 11వ నియమంలోనే గా బిందు రాసుకోండి. అనశ్చ, 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 అనశ్చ ఇది సూత్రం మనకు. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. అనంత శబ్దం చేత, అన్నంత్, అన్న అంత్, దాన్ని అన్నంత్ అంటామట. అన్నంత్ శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. అనంత శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. అనంత శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. ఈ టచ్ ప్రత్యయానికి మిగులుతుంది. ఈ టచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఈ టచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. అన్నంత శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. ఈ టచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. మరియు 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 అనుభాగానికి లోపం కూడా వస్తుంది. మరి అనుభాగం లోపిస్తుంది. మరియు అన్న అన్న ఇమీడియట్ కామాస్ పెట్టుకుని అన్న భాగం లోపిస్తుంది. అనుభాగం లోపిస్తుంది. అన్న భాగము లోపిస్తుంది. అన్న భాగము లోపిస్తుంది. అనంత శబ్దం చే టచ్ ప్రత్యయం వస్తుంది. ఈ టచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. మరియు అనుభాగానికి లోపం వస్తుంది లేదా అనుభాగం లోపిస్తుంది. అనుభాగం లోపిస్తుంది. ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణలో ఉపరాజం, ఉపరాజన్ శబ్దం అన్నమాట. ఉపరాజన్ శబ్దానికి టచ్ అనంత ప్రత్యయం అన్నమాట. ఉపరాజన్ లో అన్న ఉంది అంతిమంలో. అలాంటి అన్నంత ప్రాతిపదికం కాబట్టి టచ్ వచ్చింది. టచ్ ప్రత్యయానికి మళ్ళీ వెంటనే అది లోపం చేస్తుంది అన్నమాట. అనుభాగానికి లోపం అవుతుంది. ఆ ఉపరాజ్యంలో అనుభాగం లోపించినప్పుడు ఉపరాజ్య ఆగలుపుకుంటే ఉపరాజ అయిపోతుంది అన్నమాట. అందుకే రాసుకోండి. ఉపరాజం, ఉపరాజం, రాజన్ శబ్దంలో అనుభాగం లోపించిందన్నమాట. టచ్ ప్రత్యయంలో ఉండే ఆ కలుపుకున్నాం అనమాట. అందుకు ఉపరాజం వచ్చిందన్నమాట. ఉపరాజం కామ అధ్యాత్మం, అధ్యాత్మం, అధి ప్లస్ ఆత్మ అధ్యాత్మం. అధ్యాత్మ ఎక్కడైనా సందేశం. అధ్యాత్మం, అధ్యాత్మం. ఓకే, ఇవి మనకు ఉదాహరణలు. ఇక్కడ ఆత్మని శబ్దం, ఆత్మంలో ఉండే అనుభాగం లోపించింది. టచ్ ప్రత్యయంలో ఉండే ఆ కలుపుకుంటే అధ్యాత్మం అయిపోయింది. అధి ప్లస్ ఆత్మ ఈ రెండింటి మధ్య సంధి చేసుకుంటాం. మనకి అవన్నీ అంత సూక్ష్మంగా వస్తుంది. ఇక్కడ అధ్యాత్మం, ఆత్మన్ శబ్దానికి అన్నంతం కాబట్టి ఆ కలుపుకొని ఆ ప్రతి తెచ్చుకొని దాంట్లో అనుభాగం లోపించుకుంటే ఉపరాజం, అధ్యాత్మం అనే రూపాలు మనకు వస్తాయి. ఉపరాజన్ లో అన్నంతం, రాజన్ లో అన్ను ఉంది, ఆత్మన్లో అన్ను ఉంది. అనుభాగం లోపించింది, దాని పక్కన టచ్ ప్రత్యయం వచ్చింది. టచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగిలింది కాబట్టి ఆకారము అనుభాగం లోపించిన జాకారంలో కలిసిపోతుంది. అలాగే అధ్యాత్మంలో మకారంలో కలిసిపోతుంది అన్నమాట. కలిసిపోయి మనకి ఈ రకంగా ఉపరాజం, అధ్యాత్మం అనే రూపాలు కనిపిస్తాయి అన్నమాట. అస్తు. ఈ రకంగా అభ్యాసం 26లో ఉన్నటువంటి 160వ నియమం, అందులో ఉన్నటువంటి 11 బిందువులు మన ఏంటో, ఏ సందర్భాల్లో మనకు సమాసాంత ప్రత్యయాలు వస్తాయో అవి దాదాపుగా సంక్షేపంగా ప్రసిద్ధమైనటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ ఉల్లేఖించుకుంటాం. ఇప్పుడు ఈ సంకేతాలను ఆధారం చేసుకుని, నియమాలను ఆధారం చేసుకొని
సమాసం ప్రత్యయాన్ని ఆధారం చేసుకొని, శబ్ద రూపాలను ఆధారం చేసుకొని, ధాతు రూపాలను ఆధారం చేసుకొని, అలాగే శబ్దకోశాన్ని ఆధారం చేసుకొని మనకి ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఆధారం చేసుకుంటూ ఇక్కడ తెలుగు వాక్యాలు మనం చెప్పుకున్నాము. వస్తే అక్కడ సంస్కృతిలో హిందీలో ఇవ్వబడ్డాయి. ఆ హిందీ వాక్యాలు తెలుగులో మనం అనువాదం చేసుకున్నాము. రాసుకోండి, మీకు రాసుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. అందులో మొట్టమొదటి కా బిందు రాసుకోండి. మొదటిది కా బిందు. పయోముత్సు కామ వణిజ్ శబ్దాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. ఈ శబ్దాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. పయోముత్సు కామ వణిజ్ శబ్దాలను ఉపయోగించి వణిజ్ శబ్దాలను పయోముత్సు కామ వణిజ్ శబ్దాన్ని ఉపయోగించి వాక్యం అనేది. పయోముత్సు కామ వణిజ్ శబ్దాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. పయోముత్సు కామ వణిజ్ శబ్దాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. అందులో మొట్టమొదటి వాక్యం రాసుకోండి. మొదటి వాక్యం రాసుకోండి. మేఘాలు గర్జిస్తున్నాయి. ఒకటో వాక్యం. మేఘాలు గర్జిస్తున్నాయి. మేఘాలు గర్జిస్తున్నాయి. మేఘాలు గర్జిస్తున్నాయి. ఒకటో వాక్యం. మేఘాలు గర్జిస్తున్నాయి. మేఘాలు గర్జిస్తున్నాయి. రెండో వాక్యం. మేఘాల యొక్క బిందువులతోటి తడిచిన వనము. మేఘాల యొక్క బిందువులతోటి తడిసిన వనము శోభిస్తున్నది. తడిసిన వనము శోభిస్తున్నది. తడిసిన వనము శోభిస్తున్నది. మేఘాల యొక్క బిందువులతోటి తడిసిన వనరాజి అంటే వనము శోభిస్తున్నది. వనరాజి శోభిస్తున్నది. శోభిస్తున్నది. మూడో వాక్యము. మేఘాల యొక్క వరుస క్రమంలో. మూడో వాక్యం. మేఘాల యొక్క పంక్తిలో అంటే వరుసలో. మేఘాల యొక్క వరుసలో విద్యుత్కి సమానంగా ఆ రాజా ప్రకాశిస్తున్నాడు. విద్యుత్కి సమానంగా ఆ రాజా ప్రకాశిస్తున్నాడు. విద్యుత్కి సమానంగా ఆ రాజా ప్రకాశిస్తున్నాడు. మేఘాల యొక్క వరుసలో విద్యుత్కి సమానంగా లేదా విద్యుత్కి సదృశంగా ఆ రాజు ప్రకాశిస్తున్నాడు. ఆ రాజు ప్రకాశిస్తున్నాడు.
నాలుగో వాక్యం, మేఘాలలో విద్యుత్ ప్రకాశిస్తున్నది. బిజిలీ అంటాం కదా, మేఘాలలో విద్యుత్ ప్రకాశిస్తున్నది. మేఘాలలో విద్యుత్ ప్రకాశిస్తున్నది. మేఘాలలో విద్యుత్ ప్రకాశిస్తున్నది. మేఘాలలో విద్యుత్ ప్రకాశిస్తున్నది. ఐదో వాక్యం, సత్యవక్త అంటే సత్యం చెప్పేవాడు ఎల్లప్పుడూ నిర్భయంగా ఉంటాడు. సత్యవక్త అంటే సత్యం చెప్పేవాడు ఎల్లప్పుడూ నిర్భయంగా ఉంటాడు. సత్యవక్త ఎల్లప్పుడూ నిర్భయంగా ఉంటాడు అంటే సత్యం చెప్పేవాడు ఎల్లప్పుడూ నిర్భయంగా ఉంటాడు. ఇది ఐదో వాక్యము. రాసుకోండి. ఐదో వాక్యం. ఆరో వాక్యము, వ్యాపారులు వ్యాపారులు రూపాయే ధనమని, రూపాయ ధర్మము, రూపాయ కర్మ అంటున్నారు. బన్యొంక వ్యాపారుల యొక్క టకాహి ధర్మము, టకాహి కర్మము, కర్మ అది టకా అంటే ఇక్కడ వాళ్ళకి విత్తమే డబ్బే, ధర్మం డబ్బే, కర్మ అంటారు అన్నమాట. వ్యాపారులు యొక్క వ్యాపారులకు ధనమే ధర్మము, ధనమే కర్మ అని రాసుకోండి. వ్యాపారులకు ధనమే ధర్మము మరియు ధనమే కర్మ. వ్యాపారులకు ధనమే ధర్మము మరియు ధనమే కర్మ. ధనమే కర్మ. నెక్స్ట్ ఏడో వాక్యం, వ్యాపారి వణికుడు లేదా వైశ్యుడు రాసుకోండి. వ్యాపారి లేదా వైశ్యుడు, వ్యాపారి లేదా వైశ్యుడు వ్యాపారంలో 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 సర్వస్వము నియుక్తం చేస్తాడు. సర్వస్వము నియుక్తం చేస్తాడని పెట్టుబడి పెడతాడన్నమాట. సర్వస్వము నియుక్తం చేస్తాడు అంటే పెట్టుబడి పెడతాడు. వ్యాపారి వయసుడు వ్యాపారములో సర్వస్వము నియుక్తము చేస్తాడు అంటే పెట్టుబడి పెడతాడు. అలాగే అలాగే దేశ విదేశాలకు అన్ని చోట్ల వ్యాపారం కోసం వెళ్తాడు. 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 అన్ని చోట్ల వ్యాపారం కోసం వెళ్తాడు.
అలాగే దేశ విదేశాలలో దీనిలాగా రాసుకుంది. అలాగే దేశ విదేశాల్లో అన్ని చోట్ల వ్యాపారం కోసం వెళ్తాడు. దేశ విదేశాలలో అన్ని చోట్ల వ్యాపారం కోసం వెళ్తాడు. దేశ విదేశాలలో అన్ని చోట్ల, దేశ విదేశాల నుండి వ్యాపార స్థానాలు ఏవైతే ఉన్నాయో, దేశ విదేశాలలో అన్ని చోట్ల వ్యాపారం కోసం వెళ్తాడు. దేశ విదేశములలో అన్ని చోట్ల వ్యాపారం కోసం వెళ్తాడు. 8వ వాక్యం. రాజుకు కుడి భుజముగా కుడి చెయ్యి రాజుకు కుడి భుజంగా రాజుకు కుడి చెయ్యిగా కుడి భుజం కదా రాజుకు కుడి చెయ్యిగా మంత్రి ఉంటాడు. రాజుకు కుడి చెయ్యిగా మంత్రి ఉంటాడు. రాజుకు కుడి చెయ్యిగా మంత్రి ఉంటాడు. అంటే కుడి చెయ్యి ఏ విధంగా అయితే అత్యంత ప్రధానమైందో అలాగే రాజుకు కూడా మంత్రి అత్యంత ప్రధానమైనటువంటి వాడు. మంత్రి ద్వారానే అన్ని తెలుసుకుంటూ ఉంటాడు అనమాట. రాజుకు కుడి చెయ్యిగా మంత్రి ఉంటాడు. రాజుకు కుడి చెయ్యిగా మంత్రి ఉంటాడు. రాజుకి కుడి చెయ్యిగా మంత్రి ఉంటాడు. రాజుకు అని ఇక్కడ భూభృతి శబ్దాన్ని ఉపయోగించాలండి. పయోముచ్ శబ్దం లాగా వస్తుంది, వన్య శబ్దం లాగా రూపం వస్తుంది. రాజు అనే శబ్దానికి భుజ్ శబ్దం అంట. భూభుజ్ అంటే రాజు. ఆ శబ్దాన్ని ఉపయోగించి మీరు వాక్యం తయారు చేయాలి. భూభుజ్ అది రాసుకోండి. భూభుజ్. ఓకే. రాజుకు కుడి చెయ్యిగా మంత్రి ఉంటాడు. నెక్స్ట్ 9వ వాక్యం. వైద్యుల యొక్క పరీక్ష సన్నిపాత రోగంలో తెలుస్తుంది. వైద్యుల యొక్క పరీక్ష సన్నిపాత రోగంలో తెలుస్తుంది. వైద్యుల యొక్క పరీక్ష సన్నిపాత రోగంలో తెలుస్తుంది. అంటే ఆ రోగం వచ్చినప్పుడు వాళ్ళు చేసే వైద్య పనులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ రకంగా దానికి ఉపశమనం కలిగిస్తారు దాన్ని బట్టి వారికి పరీక్ష అవుతుంది అన్నమాట. వైద్యులకు పరీక్ష అంటే బిషజ్ అంటే ఔషధ పరీక్ష సన్నిపాత రోగంలో తెలుస్తుంది. సన్నిపాత రోగం చాలా సూక్ష్మంగా బీభత్సంగా ఉంటున్నాడు. సన్నిపాత రోగంలో తెలుస్తుంది. ఇప్పుడు మొన్న కరోనా వచ్చిపోయింది, దాని గురించి చాలా ప్రయత్నం చేసినమాట. వైద్యులకు పరీక్ష సన్నిపాత రోగంలో తెలుస్తుంది. నెక్స్ట్ 10వ వాక్యం. అగ్ని యొక్క జ్వాలలు ఎగురుతున్నాయి. అగ్ని యొక్క జ్వాలలు అంటే ఇక్కడ హుతభుజ్ రాసుకోండి. అగ్ని జ్వాల అంటే హుతభుజ్ ఉపయోగించారు. హుతభుజ్ బ్రాకెట్లో పెట్టుకొని అగ్ని యొక్క జ్వాలలు ఎగురుతున్నాయి. అగ్ని జ్వాలలు ఎగురుతున్నాయి. లేదంటే అగ్ని జ్వాలలు ఎగురుతున్నాయి. స్లైడ్ చూసి గమనించి రాసుకోండి. అగ్ని జ్వాలలు ఎగురుతున్నాయి. అగ్ని శబ్దానికి అగ్నిభుజ్ శబ్దం వచ్చింది, అది ఉపయోగించండి. హుతభుజ్. అగ్ని యొక్క జ్వాలలు లేదా అగ్ని జ్వాలలు ఎగురుతున్నాయి. ఇవి మనం కావిందులో ఉన్నటువంటి 10 వాక్యాలు మనం చెప్పుకున్నాము. 10 వాక్యాలు.
నెక్స్ట్ రాసుకోండి. ఖా బిందు, రెండో బిందు ఖా బిందువు. ఖా బిందువు, ఖా బిందు రాసుకోండి. యా కామ పా ధాతువులను, పా ధాతువులను ఉపయోగించి వాక్యం. యా మరియు పా ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. యా మరియు పా ధాతువులను ఉపయోగించి వాక్య నిర్మాణం. యా మరియు పా ధాతువులను ఉపయోగించి వాక్య నిర్మాణం. రాసుకుంటే దీని యొక్క ఒకటో వాక్యం ఇందులో ఖా బిందు, రెండో బిందులో ఒకటో వాక్యం. భాగ్యం చేతనే ధనం వస్తుంది మరియు వెళ్తుంది. భాగ్యము చేతనే ధనము వస్తుంది మరియు వెళ్తుంది. ఒకటో వాక్యము. ధనము వస్తుంది మరియు వెళ్తుంది. భాగ్యము చేతనే ధనము వస్తుంది మరియు వెళ్తుంది. భాగ్యము చేతనే ధనము వస్తుంది మరియు వెళ్తుంది. రెండో వాక్యం. జవాని జవాని భాగ్యము అదృష్టం వల్లనే వస్తుంది మరియు వెళ్తుంది. ఇక్కడ భాగ్యం అనే అదృష్టం కాదు, భాగ్యం చేత ధనము అన్నమాట. ధనానికి ప్రాధాన్యత ఇచ్చారు. భాగ్యము చేతనే ధనం వస్తుంది మరియు వెళ్తుంది. కొంత ధనం ఉంటుంది, కొంత వెళ్తుంది, ధనం వెళ్ళిపోతుంది. ధనానికి ప్రాధాన్యత ఇక్కడ. భాగ్యము చేత ధనం లభిస్తుంది మరియు వెళ్తుంది అనే అర్థంలో. భాగ్యము చేతనే ధనం వస్తుంది మరియు వెళ్తుంది. అస్తు. జవాని డల్ జాతి హే అంటే యువకత్వము, యువత్వం వెళ్ళిపోతున్నది. యువత్వము వెళ్ళిపోతున్నది. యవ్వనము జారిపోతున్నది. యువత్వం అంటే యవ్వనము జారిపోతున్నది. యవ్వనము జారిపోతున్నది లేదా యవ్వనం గడిచిపోతున్నది. జారిపోతున్నది అంటే గడిచిపోతున్నది. జాగ్రత్త రాసుకోండి. యవ్వనము జారిపోతున్నది, గడిచిపోతున్నది, అయిపోతుంది అంటాం కదా, అలాగే. వయసు అయిపోతుంది అంటాం కదా, అలాగే. అంటే యువకత్వం అయిపోతుంది. యవ్వనం జారిపోతుంది లేదా గడిచిపోతున్నది. ఏదైనా రాసుకోండి. ఇది రెండో వాక్యము. యవ్వనము గడిచిపోతున్నది లేదా జారిపోతున్నది. విశ్వాసఘాతకుడు. నెక్స్ట్ మూడో వాక్యం. విశ్వాసఘాతకుడు అన్ని చోట్ల నిందించబడతాడు. విశ్వాసఘాతకుడు అన్ని చోట్ల నిందించబడతాడు. విశ్వాసఘాతకుడు అన్ని చోట్ల నిందించబడతాడు. విశ్వాసఘాతకుడు ఎల్లప్పుడూ అన్ని చోట్ల నిందించబడతాడు. నిందించబడతాడు. విశ్వాసఘాతకుడు ఎల్లప్పుడూ లేదా అన్ని చోట్ల, విశ్వాసఘాతకుడు ఎల్లప్పుడూ లేదా అన్ని చోట్ల నిందించబడతాడు. నెక్స్ట్ నాలుగో వాక్యం. పిల్లవాడు కుడి అంగులి పట్టుకొని వెళ్ళాడు. కుడి చెయ్యి అంగులి పట్టుకొని వెళ్ళాడు. కుడి చెయ్యి విరేలు పట్టుకొని వెళ్ళాడని. పిల్లవాడు కుడి చెయ్యి విరేలు పట్టుకొని వెళ్ళాడు. పిల్లవాడు కుడి చేతి విరేలు పట్టుకొని వెళ్ళాడు. పిల్లవాడు
కుడి చేతి వ్రేలు పట్టుకొని వెళ్ళాడు. పిల్లవాడు కుడి చేతి వ్రేలు పట్టుకొని వెళ్ళాడు. పిల్లవాడు కుడి చేతి వ్రేలు పట్టుకొని వెళ్ళాడు. కుడి చేతి వ్రేలు పట్టుకొని వెళ్ళాడు. నెక్స్ట్ ఐదవ వాక్యం. దిలీపుడు ఆవు వెనక వెళ్ళాడు. దిలీపుడు ఆవు వెనక వెళ్ళాడు. దిలీపుడు ఆవు వెనక వెళ్ళాడు లేదా ఆవును అనుసరించాడు. రాజా దిలీపుడు ఆవు వెనక వెళ్ళాడు. ఆవు వెనక వెళ్ళాడు. రాజా దిలీపుడు ఆవు వెనక వెళ్ళాడు. నెక్స్ట్ 6వ వాక్యం. అచ్చా ఇది వదిలిపెట్టు, సరైన మాట ఎందు ఆవో. అచ్చా యో చోడు ఠీక్ బాత్ రావ్. ఇది వదిలిపెట్టు, ముఖ్యమైన విషయానికి రా. సరే ఇది వదిలిపెట్టు, రాసుకోండి. సరే ఇది వదిలిపెట్టు. సరే ఇది వదిలిపెట్టు, ముఖ్యమైన విషయం రా. ముఖ్య విషయానికి రా లేదా కరెక్ట్ విషయానికి రా. సరే ఇది వదిలిపెట్టు, కరెక్ట్ విషయానికి రా. కరెక్ట్ విషయానికి రా, కరెక్ట్ మాట. సరే ఇది విడిచిపెట్టు, సరైన విషయానికి రా. అది రాసుకోవచ్చు. లేదా అసలు విషయానికి రా, ఇది ఓకే. సరే ఇది వదిలిపెట్టు, అసలు విషయానికి రా. అసలు విషయానికి రా. సరే ఇది వదిలిపెట్టు, అసలు విషయానికి రా. ముఖ్యమైన విషయానికి రా. ముఖ్యమైన మాట ఎందు రా అన్నట్టుగా మనం అర్థం చేసుకోం. అసలు విషయానికి రా అని రాసుకోండి. సరే ఇది వదిలిపెట్టు, అసలు విషయానికి రా, ఇది రాసుకోండి. నెక్స్ట్ వాక్యం. నీ బుద్ధి చచ్చిపోయిందా అంటాం కదా. తుమ్హారీ బుద్ధి మారీ గయి హై క్యా. तुम्हारी बुद्धि मारी गई है. तुम्हारी बुद्धि मारी गई है. 7వ వాక్యం. నీ బుద్ధి పోయిందా. జీ అది రాసుకోండి. నీ మతి పోయిందా అంటాం కదా. నీ మతి పోయిందా, నీ బుద్ధి పోయిందా. నీ బుద్ధి నశించిందా. నీ బుద్ధి నశించిందా. మారీ గయి హే. తుమ్హారీ బుద్ధి మారీ గయి హే, నీ బుద్ధి నశించిపోయింది. నీ మధ్య అంటుంది నీ బుద్ధి భ్రష్టమైంది. అయిందా అనకూడదు, మన ఇక్కడ అయింది అని చెప్తాడు. నీ బుద్ధి భ్రష్టమైపోయింది అని మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటాం ఒక్కోసారి. ఇక్కడ అడగడం లేదు, నశించింది అంటున్నాడు. నీ బుద్ధి తుమ్హారీ బుద్ధి మారీ గయి హే, ఇది వర్తమానంలో ఉందన్నమాట. నీ మతి పోయింది అని అడగడం లేదు, ఇక్కడ ఆజ్ఞ రూపంలో అడగడం లేదు, ఆదేశం ఇవ్వడం లేదు. నీ బుద్ధి భ్రష్టమైంది, నీ బుద్ధి నశించింది. నీ బుద్ధి నశించింది. నీ బుద్ధి నశించింది లేదా నీ బుద్ధి భ్రష్టమైంది.
నీ బుద్ధి నశించింది అని రాసుకో. నీ బుద్ధి భ్రష్టమైంది లేదా నీ బుద్ధి నశించింది. నెక్స్ట్ 8వ వాక్యం. అబద్ధం చెప్పడం చేత మనిషి కింద పడతాడు. అంటే కిందికి దిగజారుతామట. అంటే అది స్థానం నుంచి కిందికి వస్తామట. అంటే విలువ తగ్గిపోతుంది. అబద్ధం చెప్పడం చేత మనిషి కింద పడతాడు. అబద్ధం మహోదయ దిగజారుతాడు. దిగజారడం కాదు కానీ విలువ తగ్గిపోతుంది. అంటే వాటి అతని యొక్క నమ్మకం, విశ్వాసం తగ్గుతాయన్నమాట. మనిషి విలువ తగ్గుతుంది. మనిషి కింద పడతాడని తాత్వం. దిగజారుతాడు అంటే మనిషి క్రిందికి జారిపోతాడు అనొచ్చా? దిగజారుతాడు అంటే ఏదో మనం తప్పు చేసిన దిగజారిపోతున్నా అంటున్నాం. ఆ సందర్భం కొంచెం దాన్ని తీసుకోవచ్చు కానీ అబద్ధం చెప్పండి మనిషి యొక్క తగ్గుతుంది. కింద స్థాయికి పడిపోతాడని చెప్పొచ్చు కదా. కింద స్థాయికి పడిపోతాడు అలా రాసుకోండి. విలువ పోగొట్టుకుంటాడు. అబద్ధం చెప్పడం చేత మనిషి కిందికి జారిపోతాడు, కిందికి పడిపోతాడు, కింది స్థాయికి పడిపోతాడు. దిగజారుతాడు రాసుకోవచ్చు అండి. అబద్ధం చెప్పడం వల్ల మనిషి కిందికి స్థాయికి వెళ్తాడు, దిగజారుతాడు. అబద్ధం చెప్పడం వల్ల మనిషి దిగజారుతాడు లేదా విలువ కోల్పోతాడు. కింది స్థాయికి పడిపోతాడు. ఏదైనా ఒకటే. కింది స్థాయికి పడిపోతాడు, కింది దిగజారుతాడు అని తాత్పర్యం మనకు వచ్చింది. భావం రకరకాలుగా ప్రస్తావించవచ్చు కానీ మనకు సమాధానం సంస్థ ఒకటే విధంగా ఉంటుంది. దాంట్లో మనకు సందేహపడద్దు. ఓకేనా? అందుకే ఒకసారి నేను ఇది కరెక్ట్ అది కానీ అంటే గురించి అన్ని ఇది కరెక్టే, ఎవరు చెప్పినా కరెక్ట్ అనుకుంటుంటారు ఒక్కోసారి. రావు సహజం అనమాట. అంటే దాంట్లో పర్యాయవాచి శబ్దాలు, అది వక్త యొక్క అభిప్రాయం. ఒకరికి ఈ శబ్దం సరళంగా ఉండి, కొందరికి భాషని బట్టి, ప్రాంతాన్ని బట్టి అక్కడ ఒక్కొరికి ఒక శబ్దం సహజంగా అనిపిస్తుంది. ఒక్కో శబ్దం వారికి ఇదిగా ఉంటుంది అన్నమాట. సమానంగా ఉన్నప్పుడు దాంట్లో అంత మన లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సైద్ధాంతికంగా దోషం ఉండకూడదు. అస్తు. అబద్ధం చెప్పడం చేత మనిషి విలువను కోల్పోతాడు లేదా కిందికి దిగజారుతాడు. అంటే విలువ తగ్గిపోతుందని అర్థం, అంతే కదా ఆచార్య? అంతే అండి. 9వ వాక్యం. పిల్లవాడు నిద్రపోతున్నాడు. बच्चा सोता है. పిల్లవాడు నిద్రపోతున్నాడు. పదో వాక్యం. నెక్స్ట్. భోజనం తినిపించడం చేత ఎవరు వశంలోకి రాదు. అన్నక ప్రభావం చాలా ఉంటుందండి. జైసే ఖాయ అన్నం వైసే హోయ మన్. అంటే ఎవరి యొక్క అన్నం తింటాం వారి యొక్క మానసిక స్థితి అలా ఏర్పడుతుందన్నమాట. మనం మహాభారతం చూస్తూ ఉంటామట. అందుకే ఇక్కడ ఏం చెప్పారు వాక్యం ఇక్కడ? భోజనం తినిపించడం చేత ఎవరు వశంలోకి రాదు అంటే అందరూ వస్తుందన్నమాట. అంటే ఎవరి యొక్క భోజనం చేస్తే వారి యొక్క మాట చెప్తామట. ఆ రకంగా ఉంటుందన్నమాట. ఏమనలేము ఇక్కడ. అంటే ఆ రకంగా అన్నక ప్రభావం ఆ రకంగా ఉంటుంది. ఎవరి యొక్క అధికారం ఉంటుందో వారి యొక్క ఆధీనంలోనే మనం అంగీకరిస్తాం అన్నమాట. వారి మాటే మాట్లాడతాం. వారి యొక్క అభిప్రాయం ఎలా ఉందో వారి అన్నం చేత వాళ్ళ మానసికత కూడా అలాగే ఉండిపోతుంది మనకి. అన్నం తినిపించడం చేత ఎవరు వశం కాదు. మామూలుగా చిన్న విషయాలు తీసుకోవచ్చు. ఏదైనా అన్నం తినిపిస్తాం వాళ్ళు సహజంగా వశంలోకి వస్తాడు. వాళ్ళు ప్రేమానురాగం పెరుగుతుంది. ఆటోమేటిక్గా వారి పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అన్నం తినిపించడం చేత ఎవరు వశం కాదు. ఇది తీసుకోవచ్చు ప్రశ్నవాచకం. అన్నం తినిపించడం చేత ఎవరు వశము కాదు ప్రశ్నవాచకం. అంటే అందరూ వశం అవుతారని ఆ తాత్పర్యం అధికాంశంగా.
11వ వాక్యం. సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు అస్తమిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు అస్తమిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు అస్తమిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు అస్తమిస్తున్నాడు. 12వ వాక్యము. నది ఒడ్డుకు వెళ్తున్నాడు. నది ఒడ్డుకు వెళ్తున్నాడు. 12వ వాక్యం. నది ఒడ్డుకు వెళ్తున్నాడు. నది ఒడ్డుకు వెళ్తున్నాడు. నది ఒడ్డుకు వెళ్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు అస్తమిస్తున్నాడు. ఓకే, సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు అస్తమిస్తున్నాడు. నది ఒడ్డుకు వెళ్తున్నాడు. నెక్స్ట్ 12వ వాక్యం. నది ఒడ్డుకు వెళ్తున్నాడు. 13వ వాక్యం. ఆవు ఆ రాజు చేత శోభించింది. ఆవు ఆ రాజు చేత అంటే ఆ రాజు యొక్క సేవ, దిలీప్ మహారాజు సేవ చేసే ఆవు కారకంగా అది చాలా సంతోషం చెందిందంట, తృప్తి చెందిందంట. ఆవు ఆ రాజు చేత శోభించింది అంటే తృప్తి చెందింది. ఆవు ఆ రాజు చేత శోభించింది. ఉదయిస్తాడు అస్తమిస్తాడు అంటే ఉదయిస్తాడు అస్తమిస్తాడు వర్తమాన కాలం. ఉదయిస్తున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు మరియు అస్తమిస్తున్నాడు అండి. వర్తమాన కాలం ఉదయిస్తాడు అంటే ఉదయించలేదు, అస్తమిస్తాడు అంటే కొంచెం భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోతుంది. ఆ సందేహం సామాన్యంగా ఉపయోగించుకోవచ్చు. ఆ సందేహం కూడా ఉత్పన్నం కాకుండా సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమయం వస్తే సమయానికి ఉదయిస్తున్నాడు, సమయానికి అస్తమిస్తున్నాడు అనమాట. ఏం చెప్పుకున్నాం? ఆవు ఆ రాజుతో శోభించింది అంటే సంతోషించింది, తృప్తి చెందింది. ఆవు ఆ రాజుతోటి శోభించింది లేదా తృప్తి చెందింది లేదా సంతోషించింది అంటే ఆయన యొక్క సేవతో తృప్తి చెందింది ఆవు అనమాట. నెక్స్ట్ వాక్యం. నీవు తండ్రికి సమానంగా ప్రజలను రక్షిస్తున్నావు. నీవు తండ్రికి సమానంగా ప్రజలను రక్షిస్తున్నావు. నీవు తండ్రికి సమానంగా నువ్వు తండ్రిలా నీవు తండ్రి వలె నీవు తండ్రి వలె ప్రజలను రక్షిస్తున్నావు. నీవు తండ్రి వలె నీ తండ్రి వలె రక్షిస్తున్నావు. నీవు నీ తండ్రి వలె నీ తండ్రి వలనే నీ తండ్రి వలనే అంటే నీ తండ్రి వలనే అంటే తాత్పర్యం నీ తండ్రికి సమానంగా అనమాట. నీ తండ్రి ఎలా ప్రజలను రక్షించేవాడు నువ్వు అలా రక్షింపబడుతున్నావు అని అర్థం. అని అందరికి రక్షిస్తున్నావు అని అర్థం. నీవు నీ తండ్రిలాగే అందరిని రక్షిస్తున్నావు, ప్రజలను రక్షిస్తున్నావు. నీవు తండ్రి లాగానే అంటే నీ తండ్రి లాగానే ప్రజలను రక్షిస్తున్నావు. నీవు తండ్రి లాగానే ప్రజలను రక్షిస్తున్నావు. తండ్రి వలనే కూడా చెప్పుకోవచ్చు.
నీవు నీ తండ్రి వలనే లేదా నీ తండ్రిలాగా ప్రజలను రక్షిస్తున్నావు, ఏదైనా ఒకటే. శివుడు నిన్ను రక్షించాలి. శివుడు నిన్ను రక్షించాలి. నెక్స్ట్ 15వ వాక్యం. శివుడు నిన్ను రక్షించాలి. శివుడు నిన్ను రక్షించాలి. శివుడు నిన్ను రక్షించాలి. ఓకే, ఇవి మనకు 15 వాక్యాలు. రెండో కావిందులో చూసాము. నెక్స్ట్ గా బిందు రాసుకునేది ఒకటి, 2 వాక్యాలు ఉంది. గా బిందువు సమాసాంతాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. సమాసాంత ప్రత్యయములను 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 ఉపయోగించి వాక్య నిర్మాణం. మనం చెప్పుకున్నాం, నియమాలు చెప్పుకున్నాం సమాసాంత ప్రత్యయాల గురించి మొత్తం అని. నియమాలని అవే చెప్పుకున్నాం అనమాట బిందు రూపంలో. వాటి గురించి సంక్షేపంగా 2-3 వాక్యాలు ఇచ్చారు చూడండి. 1వ వాక్యం రాసుకుని, ఆ మహారాజు కృష్ణుని యొక్క మిత్రుడు. ఆ మహారాజు కృష్ణునికి మిత్రుడు. ఆ మహారాజు కృష్ణునికి మిత్రుడు. ఆ మహారాజు కృష్ణునికి మిత్రుడు. ఆ మహారాజు కృష్ణునికి మిత్రుడు. 2వ వాక్యం. రాత్రింపగళ్ళు పరిశ్రమ చేత పని చెయ్యి. రాత్రింపగళ్ళు పరిశ్రమం చేత లేదా పరిశ్రమపూర్వకంగా పనిచేయి. పరిశ్రమపూర్వకంగా పనిచేయి. మహోదయ పురుషార్థం చెయ్యి. రాత్రి పగలు పురుషార్థం చెయ్యి. పురుషార్థం చేయి. రాత్రింపగళ్ళు పురుషార్థం కష్టపడి పురుషార్థం చేత పని చెయ్యి. పురుషార్థం చేత పని చెయ్యి. పగలు రాత్రి లేంటే పగలు రాత్రి కష్టపడి పని చెయ్యి. పగలు రాత్రి పురుషార్థం చేత పని చేయి లేదా కష్టపడి పని చెయ్యి. పరిశ్రమపూర్వకంగా పని చెయ్యి. పరిశ్రమపూర్వకంగా పని చెయ్యి, ఏదైనా రాసుకోండి. పగలు రాత్రి కష్టపడి పని చెయ్యి. కష్టపడి అంటే పరిశ్రమ చేత పురుషార్థం చేత పని చెయ్యి అని అర్థం. నెక్స్ట్ 3వ వాక్యం. చెరువు యొక్క నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. చెరువు యొక్క నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. తాలాబ్ అంటే చెరువు. చెరువు యొక్క నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. 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 4వ వాక్యం. చెరువులో నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. ఓకే, చెరువు యొక్క నీళ్ళు అన్నా చెరువులో నీళ్ళు అన్నా ఓకే. చెరువులో నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి అలాగే రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. షష్ఠి సప్తమిక తేడా వస్తుంది, అంతేం లేదు. విభక్తికి తేడా వస్తుంది. నెక్స్ట్, ఈ నగరం యొక్క మార్గాలు బాగున్నాయి. 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 ఈ నగరం యొక్క మార్గాలు బాగున్నాయి.
ఈ నగరము యొక్క మార్గాలు బాగున్నాయి. ఆధ్యాత్మంలో మనసును లీనం చెయ్యి. ఆధ్యాత్మలో అంటే ఆధ్యాత్మ నుండి ఆధ్యాత్మిక మార్గంలో మనసును లీనం చెయ్యి. 5వ వాక్యం. ఆధ్యాత్మలో మనసును లీనం చెయ్యి. ఆధ్యాత్మిక మార్గంలో మనసును లీనము చెయ్యి అని తాత్పర్యం. ఆధ్యాత్మలో మనసును లీనం చెయ్యి. అధ్యాత్మలో అంటే అధ్యాత్మం ఆది భౌతికం ఆది దైవికం అంట కదా, అలాగా అధ్యాత్మలో అంటే అధ్యాత్మలో మనసును లీనం చెయ్యి. అధ్యాత్మ మార్గంలో అధ్యాత్మలో మనసును లీనం చెయ్యి. ఓకే, ఇవి మనం 5 వాక్యాలు సమాసాంతానికి సంబంధించిన వాక్యాలు చెప్పుకున్నాం. ఈ వాక్యాలన్నీ కూడా సమాధానం సంకేతాన్ని కింది సంకేతాన్ని ఆధారం చేసుకుని వీటి సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి. గాబిందు చెప్పుకొని వీటి యొక్క సమాధానం కూడా మనం రేపు చెప్పుకుందామండి. మస్తు కొన్ని సందేహాలు అంటే తర్వాత చెప్పుకుందాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.